मुनियो वसन्ति देवानां कमयः पहर्तिवास दिवि देवायुधं मे सुमनः समानो दिवि देवावसवो मङ्गलं दीर्घामायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिये आयुर्महालक्ष्मीपास्महे ओम अग्निर्वचसुर्भव आदित्यायुवते युवतेजो भव विष्णुर्श्रीमान् भव आयुर्भव इमे वक्षस्थले पुण्यसृजानमानै प्रमोदमानै रविमन्यमानै पुत्रै पौत्रै श्रीवर्धतां दीर्घामायुः देवस्य धीमहि मुनियो वसन्ति देवानां कमयः पहर्तिवास दिवि देवायुधं मे सुमनः समानो दिवि देवावसवो मङ्गलं दीर्घामायुः లోక కళ్యాణార్థం లక్కోన గ్రామ ప్రజలు ఈరోజు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టా యాగంలో విశేషంగా అధిదేవత ప్రత్యదేవత కూడుకున్నటువంటి ఆదిత్య నవగ్రహ దేవతలు ఇంద్రాది అష్టదిక్పాలకులు చతుషష్ఠి యోగిని దేవతలు అదేవిధంగా వాస్తు నారాయణ తర్వాత క్షేత్రపాలక దేవతా మండలంలో తర్వాత సర్వతోభద్ర మండల అధిష్టాన దేవతలందరినీ కూడా విశేషంగా ఆవాహన చేసి షోడశోపచార పూజలన్నీ కూడా చేసి వాటికి సంబంధించినటువంటి హోమాది యాగ కార్యక్రమం అదేవిధంగా యంత్ర ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట అనేటువంటిది భక్తులందరూ కూడా లోక కళ్యాణార్థం సరార్థ కాలంలో సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు కూడా అనేక విధాలైన అభివృద్ధి చెంది ఈ గ్రామము సుభిక్షంగా సుసబలంగా ఉండేందుకు అదేవిధంగా 10 మందిలో ఆదర్శంగా ఉండేటువంటి జీవనాన్ని ఈ గ్రామ ప్రజలందరికీ కూడా భగవంతుడు ప్రసాదించాలని మా దైవజ్ఞులు కళ్యాణ్ శర్మ గారి ఆధ్వర్యంలో కిరణ్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టా యాగము కమిటీ సభ్యులు గ్రామ ప్రజలందరి సమక్షంలో అందరూ కలిసి భక్తులందరూ అత్యంత వైభవపేతంగా నిర్వహించినారు. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుని విశేషమైన అనుగ్రహాన్ని పాత్రలు కావాలని మనవి చేస్తున్నాం. శతమానం భవతి శతాజు పురుష శతేంద్రియ ఆదిశేవేంద్రియే ప్రతిష్టతి. బ్రహ్మదేవ శంభో శంకర్. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కార గ్రామంలో పురాతనమైనటువంటి శివాలయములో ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్తీక మాసం చక్కటి సోమవారం రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం అనేటువంటిది గ్రామస్తుల ఆధ్వర్యంలో విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ట అనేటువంటిది జరిగింది. అయితే ఈ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని పొద్దునట్టు పుణ్యావాచనం, గోపూజ, తర్వాత అఖండ దీపారాధన, తర్వాత ఈ యొక్క సర్వతోభద్ర మండల పూజ, యోగిని రాష్ట్ర దిక్పాలకుల పూజ మరియు అన్ని యొక్క పూజలు చేసి ఆ యొక్క యంత్ర ప్రతిష్ట 10 గంటల 58 నిమిషాలకు యంత్ర ప్రతిష్ట చేయడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత యజ్ఞాలు అనేటువంటిది హోమాలు అనేటువంటిది చేశాం. దాంట్లో అన్ని హోమాలతో పాటు ఆ యొక్క స్వామివారికి పూర్ణావతి తర్వాత స్వామివారికి అఖండ బలి నిర్వహించడం అనేటువంటిది జరిగింది. భక్తులు విశేషంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి మరియు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం అనేటువంటిది జరిగింది.